కాంప్లికేటెడ్ అయిన విషయం ఎప్పుడు తెలిసింది? ఇది కాంప్లికేటెడ్ అయిన విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ మధ్యలో కొంచెం కాఫ్ తరచుగా ఈ మధ్యన వస్తుంటే అరే కొంచెం చూపించుకోరా అన్నాము, లేదు నేను వచ్చి తీసుకెళ్తా అన్నాను. తర్వాత మళ్ళీ వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, అంత బాగానే ఉందన్నారు అన్నాడు. ఈ లాస్ట్ 3-4 monthsగా జరిగిన అంటే వాడి హెల్త్ ఇష్యూస్ ఏదైతే వాడు ఫేస్ చేస్తుందో ఏదైతే ఉందో మాకు చెప్తే మా ద్వారా అమ్మా నాన్న గెలుస్తుందేమోనో, లేకపోతే మేము ఇక్కడ కంగారు పడి మేము బాధపడతామనో తెలియకుండా వాడే చాలా పెయిన్ తీసుకున్నాడు. వాడు ఇది తనలో జరుగుతున్నది చెప్పుకోలే, అనారోగ్యం గురించి ఎక్కువగా వాడు పడే బాధని, వాడు తీసుకున్న పెయిన్ని బయటికి వ్యక్తపరచలే. మేము బయట నుంచి కొంత గ్రహించాం, కానీ ఇంత జరిగిపోద్దన్న ఇంత ఇది అనుకోలే. మనిషి పోతాడని ఎలా అనుకుంటామండి? మనిషి నడుస్తున్న మనిషి, అరే ఏదో ఇబ్బంది పడుతున్నాడు, సరే జాగ్రత్త, రెస్ట్ తీసుకోరా, ఎక్కువ టెన్షన్ పడమాకరా, సర్లే. మీతో మాటల మధ్యలో పిల్లల గురించి కానీ తర్వాత వైఫ్ గురించి చెప్తా వాడు కలిసామంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ భార్య, వాడి పిల్లలు, ఫ్రెండ్స్ వీళ్ళ గురించే మాట్లాడతారు. మేమిద్దరం కలిస్తే ఎక్కడెక్కడో ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడాడు. అలాంటిది వాడు ఉండేది లోయర్ ట్యాంక్ బండ్, వాళ్ళ మిస్సెస్ ఉండేది అశోక్ నగర్, జస్ట్ 1.5 to 2 kilometers రేడియస్లో ఉంటుంది వాళ్ళ మిస్సెస్. ఇంకా అంత దగ్గర ఉన్న భార్య గురించి, తాళి కట్టిన భార్య గురించి, వాడు జీవిత భాగస్వామి గురించి, వాడి పుట్టిన పిల్లల గురించి వాడు అడగకుండా ఉంటాడండి? ఎన్ని రూమర్స్ అంటే, అరే చనిపోయిన రోజు వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేయాలి. అది కన్సల్ట్ చేయాలి ఏ ఛానల్ వాడు. ఎలా జరిగిందనేది వాళ్ళగా వాళ్ళే ఊహించేసుకొని సూసైడ్ అంటారు. నేను ఆ రోజు వెంటనే సుమన్ టీవీ మన రోషన్కి కూడా ఫోన్ చేసి, బ్రదర్ ఇలా మన దాంట్లో కూడా ఏదో రాంగ్గా కన్వే అవుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకుని అంటే, అది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలియదు భయ్యా, నేను ఒక నెంబర్ ఇస్తానని చెప్పేసి తిరుమల రెడ్డి గారిది నెంబర్ ఇచ్చాడు. ఆయనకి వెంటనే ఫోన్ చేసి సార్ ఇలాగేదో తెలియకుండా, అంటే వాస్తవం తెలియకుండా ఏదో మన దాంట్లో ప్లే అవుతుంది, దాన్ని కరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది ఈ టైం కాదు, ఇది ఇప్పుడు మేము అంతా అతను చనిపోయి ఆ పరిస్థితిలో ఉన్నాము, మేము అంతా అక్కడ చాలా బాధలో ఉన్నాము, ఈ వీడియోస్ ఏమో ఇలా వస్తున్నాయంటే, సారీ అండి నేను వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకుంటానని చెప్పన్నారు. హంబుల్ రిక్వెస్ట్ అండి, ఏదైనా ఉంటే కనుక మీరు పంపించండి మనిషిని, లేదంటే కనుక ఉన్నదాన్ని కరెక్ట్ చేయండి. వాడు చనిపోయింది నార్మల్ డెత్ సర్టిఫికేట్ రావడానికి ఒక 10-15 days పడుతుంది. నా దగ్గర డెత్ సమరీ ఉంది, మీరు సమరీలో కింద లైన్ కూడా ఉంది, నేను మీకు వాట్సాప్ చేస్తానని చెప్పి ఆయనకి వాట్సాప్ చేశాను తిరుమల రెడ్డి గారికి. అలాగే రోషన్కి కూడా నేను వాట్సాప్ చేశానండి. దాన్ని చూసుకుని మళ్ళీ వెంటనే కరెక్ట్ చేశారు, తీయడం జరిగింది. ఈ లోపల ఎవరి కాళ్ళు ఈ రోజున తెలిసిన పేర్లు 4 అయితే తెలియని ఒక 40 ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్లో వీళ్ళందరూ కూడా ఇష్టారాంశంగా పెట్టేశారు. వాడు సూసైడ్ చేసుకున్నాడు, వాడు తాగుబోతు, వాడు మంచోడు కాదు, వాడు ఉమనైజరు. ఇది కరెక్ట్ కాదండి. ఏదైనా మనిషి గురించి తెలియకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తెలుసుకుని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇంటర్వ్యూ చేయండి. లేకపోతే వాళ్ళ బ్లడ్ బ్రదర్స్, అది వాళ్ళ బ్లడ్ రిలేషన్, వాళ్ళని కలవండి, వాడి వ్యక్తిత్వం గురించి ఏంటి తెలుసుకోండి. అంతేగాని ఏమీ తెలుసుకోకుండా వాడి గురించి నెగిటివ్ ఇలా చేస్తే ఎంత తప్పండి. వాడు ఆల్రెడీ ఎంతో బాధతో వెళ్ళిపోయాడు. కానీ మీరు అన్నట్టు ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఏమన్నా కొంచెం అలవాట్లు ఏమన్నా చేంజ్ చేసుకున్నాడా? అలవాట్లు చేంజ్ చేసుకున్నాడు అంటే, అలవాట్లు అనేది అంటే వాడు డాక్టర్లు చెప్తారు కదా బాబు, మళ్ళీ మీరు డ్రింక్ తీసుకుంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, డాక్టర్ చెప్పిన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ రెస్ట్రిక్షన్స్తో ఫాలో అవుతూ బాధని మర్చిపోలేక చాలా ఒక పెగ్గో తీసుకుంటాం ఎక్కువసేపు. అంటే ఇప్పుడు డ్రింక్ చేయనోడు ఈ రోజుల్లో ఎవరు లేరండి. అందులో బాధలో ఉన్నవాడు, మనోవేదనకు గురైనవాడు ఉంది. అంటే మీరు పక్కనే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆల్వేస్ అరే నేనున్నానంటే వాడు తాగడు, ఓకే నేను గట్టిగా తిడతానని. అలాగే కొంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ సత్యప్రకాష్ సోకాళ్ళు ఇంకొక 4-5 ఉన్నారు. మేము వెళ్ళామంటే వాడు తాగడు, వాడు తాగుతానన్నా మేము తాగలేము, ఎందుకంటే వాడి హెల్త్ కండిషన్ మాకు తెలుసు కాబట్టి. అదే తీసుకున్నా కూడా అది వరకు అతను హెల్తీగా ఉన్నప్పుడైతే మీరంతా హెల్తీగా ఉన్నప్పుడు ఓకే, హెల్తీగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసాం, ప్రోత్సాహంతో అందరం సరదాగా అందరం తాగేది, దానికి ఏమీ అదేం లేదు. కానీ బట్ ఎప్పుడు కూడా మేము హద్దులు మీరలేదు. మా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మేము ఇబ్బందులు పడి మేమందరికీ బయట మేము వేరే వాళ్ళతో చెప్పించుకునే అంతలాగా ఎవరికీ లేవు. మేము ఎప్పుడు మా లిమిట్లో మేము ఉన్నాం.
అదే. అసభ్యకరంగా ఎక్కడ ప్రవర్తించలేదు, ఎవరి దృష్టిలో కూడా మేము బ్యాడ్గా పడలేదు. అలాగే వీడి గురించి ఎంత బ్యాడ్ అంటే చెప్పడం అందరూ ఏదో వాళ్ళే దగ్గర నుంచి చూసినట్టు, వాళ్ళ ముందరే వాడు ఏదో ముందు బాటలు కొనుక్కుని వెళ్ళినట్టు, వాడి ముందరే సిగరెట్ పాన్ షాప్లో సిగరెట్ ప్యాకెట్లు కొనుక్కున్నట్టు, సిగరెట్లకి ముందుకి వాడి ముందరే వీడేదో మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుని ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇదా చనిపోయిన వాడి గురించి మీకు తెలియదు, బతుకున్న రోజుల్లో మీరు వాడిని కన్సల్ట్ చేయలేదు. మీకు కన్సల్ట్ చేసిన వాళ్ళ మదర్నో ఫాదర్నో ఎవరినైనా ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేస్తే వాస్తవాలు తెలిసాయి. వాడు కొంత డ్రింక్ అనేది అలవాటు ఉంది, నేను లేదని అన్నాం, కానీ మిగతా ఏవైతే చెప్తున్నారో అవన్నీ అవాస్తవం అండి. డ్రింక్ ఉంది తక్కువ మోతాదులో, సిగరెట్ అలవాటు ఉంది, వాడు అంటే హ్యాబిట్గా వాడు బేసికల్లీ మంచి ఫుడ్ అండి, బాగా తింటాడు వాడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం వాడికి. అలాగే ప్రేమగా ఉంటాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. పిల్లల గురించి అసలు ఇది ఆలోచించేవాడు ఎక్కువగా, అంటే వాళ్ళ భవిష్యత్తు పిచ్చండి వాడికి. పిల్లల గురించి ఆలోచించడం కాదండి, వాడి గురించి ఎవరో తప్పుగా మాట్లాడుకున్నా అందరూ కరెక్ట్ చేసుకోండి. పిల్లల గురించి వాడు ఆలోచించినంత మా సర్కిల్లో మా ఫ్రెండ్స్ మా పిల్లల గురించి మేము ఎంత ఆలోచిస్తామో అంతకుమించి ఎక్కువ ఆలోచించేవాడు. ఇన్ఫాక్ట్ అందరూ కూడా పిల్లల గురించి, ఎందుకంటే తనేమో తల్లి దగ్గర ఉంటారు, తను దూరంగా ఉంటాడు. ఎవరికైనా ఉంటుంది కదా ఎలా పెరుగుతున్నారు ఏంటి వాళ్ళు చూడాలని, వాళ్ళతో మాట్లాడాలని. వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన వాడు పెరిగిన వాతావరణం, వాళ్ళ అక్క అవ్వచ్చు, వాళ్ళ చెల్లి అవ్వచ్చు, వాళ్ళ అన్నయ్య అవ్వచ్చు, వీడి కానీ అందరూ మంచి స్థానంలో ఉన్నారు. ఎటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ లేదు వాళ్ళకి. వాళ్ళ మదర్ సైడ్ కానీ వాళ్ళ ఫాదర్ సైడ్ కానీ ఎటువంటి ఫ్యామిలీ అఫైర్స్, ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. వాడి పర్సనల్ లైఫ్లో ఎందుకు వచ్చింది అంటే వాడు బ్యాడ్ లక్. అంటే పెద్దవాళ్ళు ఏమన్నా వీళ్ళిద్దరిని కలపడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు, వాళ్ళ తరపున ప్రయత్నించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి తరపున కూడా ఒకళ్ళిద్దరు నాకు తెలిసినంత మటుకు ప్రయత్నం చేశారు, కానీ మరి అది సక్సెస్ అవ్వాలి. ఫ్రెండ్స్తో పాటు నేను బాగా చాలా విశ్వప్రయత్నం చేశాను, ఎన్నో రకాలుగా ఫోన్ మాట్లాడాను, ఎన్నో రకాలుగా కలిసినప్పుడు నేను చెప్పకూడదు కానీ శశి వాడి విషయంలో ఏదన్నా నువ్వు ఒక్కసారి ఎక్స్క్యూజ్ ఇస్తానంటే నీ కాళ్ళు పట్టుకుంటా నేను, వాడంటే నాకు అంత ఇష్టం, వాడి మీద నువ్వు ఏదైతే అభిప్రాయం ఉన్నదో అది కొంత టైం మళ్ళీ నువ్వు అవకాశం ఇచ్చి చూడు, మళ్ళీ కూడా సేమ్ నీకు ఏదన్నా నీకు నచ్చినట్టుగా వాడు కనబడితే దెన్ యూ టేక్ ఎ డెసిషన్. ఓకే, ఏది అవకాశం ఇవ్వకుండా ఒకసారి నువ్వు డెసిషన్ తీసేసుకుని గ్యాప్ ఇచ్చేసి వదిలేసి ఉంటే కరెక్ట్గా అది చేసి ప్లీజ్ నేను ప్రాధాన్యపడుతున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వి. వాడు నీతో ఉంటే చాలా మార్పు వస్తుంది, వాడు గురించి వాడు పట్టించుకుంటూ వాడు మీతో పాటు ఉన్నాడనే ధైర్యంతో వాడు ఇంకా తొందరగా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున వాడికి అంత సక్సెస్ టీవీ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో క్యారెక్టర్స్కి తర్వాత కూడా వస్తున్నా కూడా వాడు చేయకుండా ఉండిపోయాడు లాస్ట్ 3.5 years నుంచి. అంటే దిస్ ద ఓన్లీ రీజన్. వాడు మ్యాట్రిమోన్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోయింది, నా భార్య నా దగ్గర లేదు, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి, నేను ఇష్టపడ్డ అమ్మాయి, నా పిల్లలు నా దగ్గర ఉండలేదనే బాధకి వాడు చాలా ఎఫెక్ట్ అయిపోయాడు. వాడు ఎన్నో షేర్ చేసుకున్నాడు. ఓకే,